వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ అటవీలో వరుసగా పులుల మరణాలు కలకలం రేపుతున్నాయి. ఏడాదిన్నర వయసున్న 2 పులులు చనిపోయాయి. మరో 2 జాడ కనిపించడం లేదు. అసలు అవి ఎందుకు మృతి చెందాయి? మిగతా వాడి జాడేది? అటవీశాఖ గోప్యతపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగజ్ నగర్ మండలం దరిగాం అటవీ ప్రాంతంలో పులుల మరణాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ను కలవరపెడుతున్నాయి. ఇటీవలే 2 పులుల మధ్య పోరాటంలో K15 అనే ఏడాదిన్నర వయసున్న ఆడపులి మరణించింది. తాజాగా నిన్న మరో పులిపిల్ల చనిపోవడాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. 2 రోజుల క్రితం చనిపోయిన పులికి కాస్త దూరంలో మరో టైగర్ కళేబరం ఉండడాన్ని అధికారులు గుర్తించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఫారెస్ట్ ఆఫీసర్లు 2 పులుల మధ్య ఘర్షణే మరణానికి కారణంగా చెబుతున్నారు. విషప్రయోగం జరిగిన ఆనవాళ్లు లేవని ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే పోస్ట్ మార్టం తర్వాత మరింత స్పష్టత వస్తుందన్నారు. తాడోబా టైగర్ జోన్ నుంచి వచ్చిన పులులు కాగజ్ నగర్ అటవీ డివిజన్లో ఆవాసం ఏర్పాటు చేసుకుంటున్న క్రమంలో 2 మధ్య జరిగిన ఫైట్లో ఒక పులి చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. 2 పులుల మధ్య ఘర్షణ వలనే ఏడాదిన్నర వయసు ఉన్న ఆడపులి 3 రోజుల క్రితం చనిపోయినట్లు గుర్తించారు. ఇదిలా ఉంటే మరో 2 పులుల జాడ కనిపించడం లేదు. ట్రాప్ కెమెరాలకు చిక్కకపోవడంతో అధికారుల్లో హైరానా మొదలైంది. అసలు ఒక తల్లి 3 పులిపిల్లలు ఉండాలి. వాటిలోనే 2 పులిపిల్లలు మరణించగా మిగతా వాటి ఆనవాళ్లు కనిపించడం లేదు. కనీసం పాదముద్రలు కూడా లేవు. దీంతో అధికారుల్లో కలవరం మొదలైంది. అవి వేరే ప్రాంతానికి వెళ్లిపోయాయా లేక అవి కూడా చనిపోయాయా అనేది అంతుపట్టకపోవడంతో హైరానా పడుతున్నారు. ఈ వ్యవహారంపై గోప్యత పాటిస్తున్నారు అటవీశాఖ అధికారులు.